దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి. ఇది అందరికీ తెలిసిన వాక్యమే, కొత్తదేం కాదు. ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి నేను ఒక వాక్యం అనుకున్నా, ఇది క్రిస్మస్ సీజన్, నక్షత్రం విషయంలో మాట్లాడమని దేవుడు నాతో మాట్లాడితే మరి నేనేం మాట్లాడగలుగుతానంటే నువ్వైతే దిగినని చూస్తాను. అర్థమైందా? అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఎవరు అడుగుతున్నారు? జ్ఞానులు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతుంటే అయితే ఎవరిని అడుగుతున్నారు? పోయి ఎవరిని అడిగారు? హేరోదు దగ్గరికి వెళ్ళి జ్ఞానులు అడుగుతున్నారంటే ఏమని? యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని అడుగుతున్నాడు. అసలు వీళ్ళకి ఎవరు చెప్పారు? దేవుని దూతలు పోయి జ్ఞానులకు పోయి పలానా దగ్గర పలానా యేసుప్రభు పుడుతున్నాడని చెప్పినప్పుడు మరి ఆయనని చూడాలంటే ఆయనని ఎలా వెళ్ళాలి అనే ఆలోచన జ్ఞానుగా కలిగిండవచ్చు. అయితే ఒక నక్షత్రాన్ని అక్కడ ఉంచడం జరిగింది. నక్షత్రం ఏమంటాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూచి ఆయనను పూజించవచ్చితిమని చెప్పి. ఏంటంట? తూర్పు దిక్కున ఒక నక్షత్రం చూశారట. నక్షత్రం అంటే అసలు ఆ కాలంలో నక్షత్రం పుట్టిందట. ఒక గొప్ప మనిషి పుడితేనే అట్లా నక్షత్రాలు వచ్చేవట. కొత్త అంటే నక్షత్రం ఎంతగా వెలుగుతుందో మరి ఆ టైంలో ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు బయలుదేరి వచ్చి హేరోదు రాజును అడుగుతున్నారు. మరి హేరోదు రాజుతో ఏమంటున్నారు? యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని హేరోదును అడుగుతుంటే ఆయన ఏం చేశాడు? నోరు తెరిచాడట. అవునా? ఆయనకు తెలియదు. ఎందుకు? ఆయన ఒక నరహంతకుడు. అవునా కాదు? ఎట్లా నరహంతకుడు ఎట్లా అయ్యాడు? అందరికీ వాక్యం తెలిసి చెప్పాలి. 2 సంవత్సరాలు వచ్చిన పిల్లలకు ఎందుకు చేయొచ్చాడు ఆ పని? జ్ఞానులు పోయి ఎవరిని అడిగారు? ఎవరినైతే అడగకూడదు ఆ మనిషిని అడిగాడు. యూదుల రాజుగా పుట్టినోడు అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగాడు. ఆయనకి ఎంత కోపం వస్తుంది? నేనే రాజుని, ఇంకొక రాజా? అదేంటి? వచ్చిందా లేదా క్వశ్చన్? అది రాగానే ఏం చేశాడు? 2 సంవత్సరాల పిల్లల్ని అందరినీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చేసాడు కదా. మరి ఇక్కడ ఇప్పుడు ఆ బండకు ఏమవుతుంది? జ్ఞానులు దేన్ని బట్టి వచ్చారు? దేన్ని బట్టి? నక్షత్రాన్ని బట్టి వచ్చారు. అంటే యేసు ప్రభుని చూడాలంటే ఒక నక్షత్రం అనేది పుట్టింది. ఆ నక్షత్రాన్ని బట్టి జ్ఞానులు యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. ఇప్పుడు ఈ నక్షత్రము మనమే అయితే మనం ఎవరు మనం ఏమి ఉండాలా? మనం ఎవరమై ఉంటే మనల్ని చూడడానికి అంటే మనము యేసు ప్రభువును చూపించేంత నక్షత్రంలాగా ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నక్షత్రం ఉంది, నక్షత్రాన్ని చూసి యేసు ప్రభువుని చూడడానికి వాళ్ళు వచ్చారు. మరి యేసు ప్రభువుని చూడాలి. ఈ లోకంలో అన్యులు ఉన్నారు, దేవుని నమ్మని బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరినీ చూపించాలంటే ఎవరమై ఉండాలో? మనము నక్షత్రాల్లాగా ఉండాలి. మనం ఎలా ఉంటున్నాం? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవునికి ఇష్టమైన రీతిగా ఉన్నామా? మనని మనం పరీక్ష చేసుకోవాలి. మనం ఎట్లా ఉన్నా ఒక రీతిగా మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం ఎవరము? దేవుని ఎట్లా దేవుని బిడ్డలు అయ్యారయ్యా? ఎట్లా రక్షింపబడ్డారు? మారు మనసు పొంది అంటే ఒకటి ఉంది వర్డింగ్. అది మారు మనసు ఎట్లా పొందారు? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును,
నమ్మని వారికి శిక్ష, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయని వాక్యంలో ఉంది. మరి నమ్మిన వాళ్ళం అందరం సూచక్రియలు చేయాలి, అవునా కాదా? ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. మనం అనుకుంటాము నాదేముంది, ఆదివారం వస్తా, గుడికి పోతా, గుడిలో కూర్చుంటా, పాటలు పాడేటోళ్ళు వాడుకుంటారు, వాక్యం వినేటోళ్ళు వింటారు, నిద్రపోయేటోళ్ళు నిద్రపోతాం, భోజనం అయిందా తింటాం, ఇంకేముంది సార్ ప్రార్థన చేస్తాడు, ఏదో మనకు దోస్తే ఒక 10 రూపాయలు కాల్ చేస్తా వెళ్ళిపోతా, అయిపోయింది, నేను రక్షింపబడ్డా. అది కాదు, మనం ఒక నక్షత్రాలాగా వెలిగే ఉండే వారికి ఉండాలి. మనము ఒక రక్షింపబడిన వారికి రక్షణ సువార్త ప్రకటించాల్సిన భారం ఉంది అని వాక్యంలో సెలవిస్తుంది. ఏ ఒక్కరు రక్షింపబడి నా రక్షణ నేను కాపాడుకుంటా అంటే కాదు, రక్షింపబడిన ప్రతి ఒక్కరము సువార్త పరిచర్య చేయాల్సిన భారం మనకు ఉందట. ఇప్పుడు అందరం ఏం కావాలా? మనం కూడా నక్షత్రాలకు వెళ్ళగల, అవునా? మనం కూడా నక్షత్రాలకు వెళ్ళాలంటే మనం నమ్మినాము, బాప్తిసం తీసుకున్నాము, సువార్త పరిచర్యలో మనం పాలిభాగస్థులం అవుతున్నామా లేదా? నీ వంతుగా నీ పక్క వాళ్ళకి చెప్తున్నావా, నీ పక్కింటి వాళ్ళకి చెప్తున్నావా, నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నావు? నా కుటుంబాన్ని నేను కట్టుకోలేదు, అందుకే నేను చెప్పలేకపోతున్నా ఆ విషయాన్ని. నేనైతే రియల్గా చెప్తున్నా, నా కుటుంబాన్ని నేను కట్టుకోలేదు, ఇంకా నేను రక్షింపబడేదిగా నా కుటుంబం కట్టబడలేదు. దేవునికి మరి ఎప్పుడో సమయం ఉందో సరేలే, దాని విషయం ఉంది. కానీ అయితే రక్షింపబడిన ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించవలసిన భారం ఉంది. ఇప్పుడు మనం ఏం బాగుందంటే ఇప్పుడు నక్షత్రాల్లాగా వెలుగల ఇప్పుడు నక్షత్రం ఏం చేసింది? యేసు ప్రభువాన్ని జ్ఞానులకు చూపించింది. మరి మనము యేసు ప్రభువాన్ని చూపించే వారంగా నక్షత్రాల్లాగా వెళ్ళగలవలసిన వారం. మరి మన స్థితి మనం ఏ రీతిగా ఉన్నామని మనము సరి చేసుకోవాలి. దేవుళ్ళు స్థిరపడాలి, స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి, స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండాలి మనం. అయితే ఎస్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా, ఒక మాట చూద్దామా? కాదు, 5వ అధ్యాయం తీగు. పద్నాలుగు వచ్చిన 6వ అధ్యాయం 14వ వచనం. ఎలాగనగా మీ నడుము కాదమ్మా, 11వ వచనం చదువు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. ఎవరిని ఎదిరియాలి మనము? ఇప్పుడు మనం నక్షత్రం, ఓకే, నక్షత్రాలం కదా, మనం ఎవరిని ఎదిరించాలా? ఎవరిని ఎదిరించాలి? ఎవరిని ఎదిరించాలమ్మా? సార్ చెప్పండి. అపవాదిని ఎదిరించే శక్తి మనకి కావాలి. ఏమంటున్నాడు? అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడాలి. మనం మొదట నిలబడాలి. ఎట్లా నిలబడాలి? ఏ విధంగా నిలబడాలి? నిలవబడుటకు ఏం చేయాలంట? శక్తిమంతులు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలంట. ఇప్పుడు మనం అంటాము, మనం వివర్గమే రక్షింపబడ్డాం, రక్షణ సువార్త ప్రకటించాలి కాబట్టి చెప్తాం. ఏంటి? నేను నమ్మినా, నేను నా సాక్ష్యం ఇది, నా సాక్ష్యం ఇది అని చెప్తాం. కానీ మనం చెప్తున్నప్పుడు వాళ్ళు ఎదురు ప్రశ్న వేస్తే దానికి మనం సమాధానం ఇచ్చేవారం కూడా ఉండాలి, అవునా కాదు? ఇప్పుడు ఏం లేదు, నేను రక్షింపబడని అనుకొని అక్కడ పోయి వాళ్ళు ఎందుకంటే ఇంట్లో చాలా టాక్టివ్ ఉంటుంది, ఈజీగా పట్టేస్తాం మన తప్పుని. అట్లాంటప్పుడు మనము ఎట్లా ఉండాలో అనేది మెయిన్ మనము సెటిల్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఏమంటాడు అంటే, అందుచేత మీ ఆపద్దినమందు వారిని ఎదిరించాలి. అప్పుడు శత్రువులు ఎదిరించడానికి ఏముండాలో? సమస్తం నెరవేర్చిన వారివే నిలువబడుటకు శక్తిమంతులకు దేవుడికి సర్వాంగ కవచం నిర్వహించాడు. ఈ సర్వాంగ కవచం అంటే ఏంటో మనం చూసుకుందాం. ఎలాగనగా
మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తనై వలనైనా సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఎట్లా నిలబడాలా అంటే మనము మీ నడుము కట్ట సత్యమని దట్టి కట్టుకోవాలంట. నడుముకు సత్యమని దట్టి అంటే మన ప్రవర్తన సార్, మన ఇప్పుడు మనని ఒక ఎదుటి మనిషి మనం వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ ఎదుటి మనిషి నువ్వేంది నాకు తెలియదా, నాకేం చెప్తావు, నీ దేవుని సంగతి అంటారు. మనలో సత్యం ఉందనుకో, అమ్మో ఆమె నాకు కరెక్ట్గా ఉంటుంది, ఆమె చెప్పింది నిజమే అంటారు. అంటారా లేదా? మాట్లాడితే అమ్మో అవునా ఆమె దగ్గర పోవద్దు, ఆమె చాలా కరెక్ట్, అది మనలో ఉండాలి. ఒక ఎదుటి మనిషి మనం వాళ్ళు మన విషయంలో సాక్ష్యం చెప్పే వాళ్ళం ఉండాలి. ఇంకేమంటాడు? నీతి అను మై మార్పు దొరకాలి. నీతి అంటే ఏది? నీతి అంటే ఏంటి? నీతి అంటే నీతిగా జీవించడం. నీతి అంటే నిజాయితీగా బతకడం, దేవుని నమ్మడమే నీతి అంటారు. అర్థమైందా? దేవుని నమ్మడమే నీతి, అవునా కాదు? నీతి అంటే దేవుని నమ్మాలి. ఒకటేమో ఏం చేయాలంట? సత్యాన్ని మాట్లాడాలా. ఒక మనిషి మనం చూడగానే ఆ మనిషి సత్యం కరెక్ట్గా మాట్లాడదు అని వాళ్ళకు ఒక విశ్వాసం కలగాలి. ఇంకో మాట ఏమంటాడు? నీతి అనే మైమర్పు దొడుకోవాలంట. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు ఉండాలి. వాక్యం వింటున్నాం, సిద్ధ మనసు మనలో ఉంటుందా? పిలవగానే బయలుదేరుతున్నాం, ఒక మంచికి వాక్యం చెప్పాలనుకున్నాం, కానీ బయటికి వెళ్ళేసరికి ఇంకొక పని దొరుకుతుంది, అక్కడ ఈ పని వదిలేస్తాం, అక్కడ వెళ్ళిపోతాం. మనలో సిద్ధ మనసు అనేది ఉండాలంటే ఇంకా చదవమ్మా. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకోనుడే. విశ్వాసం అనే డాలు అంటే మనము విశ్వాసంలో డాలు ఏ విధంగా డాలు అంటే యుద్ధంకు వాడే పరికరం. అది యుద్ధానికి పోయినప్పుడు కత్తి దూసిన అడ్డం పెట్టడానికి అది ఉపయోగిస్తారు. అంటే మనలో విశ్వాసం అనేది డాలులాగా పనిచేయాలన్నట్టు. ఒకరు ఎవరైనా మన మీదకి వచ్చినప్పుడు మన వారికి సమాధానం చెప్పాలంటే అది ఎట్లుండాలా? మనం కరెక్ట్గా ఉండాలి. మన విశ్వాసం సరికున్నప్పుడే వాళ్ళకి సమాధానం కరెక్ట్ ఇవ్వగలుగుతాం, లేకుంటే మనం ఇవ్వలేము. అయితే విశ్వాసం అనే డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారంట. విశ్వాసం అనే డాలు మనం పట్టుకున్నప్పుడు దుష్టుడు అంటే మన ఎదుటి మనిషి మనతో మాట్లాడినప్పుడు దాన్ని జయించడానికి మనకు ఆస్కారము ఉంటుంది. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకద్మమును ధరించుకొనుడి. వాక్యం మన హృదయంలో నింపుకోవాలి కదా. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఉందో అంటే వాళ్ళు ఒక క్వశ్చన్ వేసినప్పుడు దానికి సమాధానం ఈజీగా ఇవ్వగలుగుతాం. ఎప్పుడైతే మనం ఆ సమాధానం ఇవ్వడం ఆ మనిషి కూడా అంటే అది వీళ్ళు ఉట్టిగా గుడికి వదలేరు, వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ జోలికి పోవద్దు. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ప్రాబ్లం చేస్తున్నామంటే ఎదుటి మనుషులకు ఎట్లా మనల్ని అన్నారు, ఎవరు గుడిని బీకేస్తాం, మంట పెడతామని. వాళ్ళకి ఏముండాలో మనం చూస్తే మంట ఉండాలి. అమ్మో వాళ్ళ జోలికి మనము వెళ్ళొద్దు. అది కానీ పాడు చేస్తే మనం పాడవుతామనే నమ్మకాన్ని వాళ్ళని మనం కలిగించాలి. ఇప్పుడు అవి ఏమీ లేకుండా వస్తున్నాం పోతున్నాం, ఆ ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నాం, జనరల్గా నువ్వు వాడుతున్నాం అనుకో, మాటలు కానీ పద్ధతులు కానీ సరి అయిన లేనప్పుడు మన దగ్గరికి మీటింగ్స్కి ఫంక్షన్స్కి వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని గమనిస్తుంటారు. వీళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఏ పద్ధతిలో ఉన్నారు, ఏ విధమైన ప్రవర్తన ఉంది వీళ్ళకు, ఎట్లా మనుషులను రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ దేవుని ప్రేమ వీళ్ళలో ఉన్నదా లేదా, ఇవన్నీ వాళ్ళు గమనిస్తుంటారు. ఒక ఫంక్షన్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ మనం చేసినప్పుడు అది వాళ్ళు గమనిస్తుంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అమ్మో చాలా డేంజర్ వాళ్ళ విషయంలో మనము వెళ్ళకూడదు. ఇట్లా ఎప్పుడైతే మనం ఉంటామో
మనం ఎవరము ఇప్పుడు నక్షత్రాలను, మనం ఎవరము నక్షత్రాల్లాగా వెలగాల. ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వచ్చారు. మరి ఈ నక్షత్రాలను చూసి ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు ఇవన్నీ నక్షత్రాలే, ఓకేనా? అవునా కదా? మనమందరం ఒక నక్షత్రాలమే. దేవుని సువార్త ప్రకటించే నక్షత్రాలు మనం. ఎంతవరకు మనము దేవుని పని చేయడానికి సిద్ధపడ్డాం. ప్రతిదీ దేవుడు ఇచ్చాడు. మీకు విశ్వాసం అనే డాలు ఇచ్చాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు ఆయన. కానీ మనం ఎంతవరకు నక్షత్రాలుగా వెలుగుతున్నామో మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి.